నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు రాజ్ న్యూస్. స్వరం మారుతోంది, విమర్శల దాడి పెరుగుతోంది, మాటలు మంటలు పుట్టిస్తున్నాయి, ప్రత్యర్థులపై ఈటెల్లా గుచ్చుకుంటున్నాయి. హన్మకొండ వేదికగా బీఆర్ఎస్ బీజేపీ లీడర్లపై నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి. ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన విజయోత్సవ సభలో తనదైన స్టైల్లో పంచ్ డైలాగులు పేల్చారు. ప్రచండ నిప్పులు చెరిగిన రేవంత్ ప్రసంగంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శివాలెత్తారు. పదునైన మాటలతో మండిపడ్డారు. గత ప్రభుత్వం చేయలేని పనులు తాము చేస్తుంటే కుట్రలు, కిరాయి రౌడీలతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు రేవంత్. దుర్బుద్ధితో అభివృద్ధి పనులను అడ్డుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాహుల్ గాంధీని చూసి కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలన్నారు రేవంత్. 3 సార్లు అధికారం దక్కకపోయినా రాహుల్ గాంధీ ప్రజల మధ్య ఉన్నారని గుర్తు చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ తన బాధ్యతను ఎందుకు నిర్వర్తించడం లేదని నిలదీశారు. నీ దుఃఖమేందో, నీ బాధ ఏందో నువ్వు చెప్పింది నిజమైతే రా, అసెంబ్లీలోకి రా, చర్చ పెడదాం. తారీఖు నిర్ణయించు చంద్రశేఖరరావు. ఏ రోజు చెప్తావో, ఏ సమయం చెప్తావో ఆ రోజు అసెంబ్లీ పెడతా. రా, నువ్వు ఓడితే ఇంట్లో పోయి బంతవా? రాహుల్ గాంధీని చూసి సిగ్గు తెచ్చుకో. 3 సార్లు ఓడిపోయినా ప్రతిపక్ష ఉండి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండలో మంచు కొండలో పాదయాత్ర చేసి ప్రజలకు అందుబాటులో ఉన్నోడు అంటే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడు. అధికారంలో ఉంటే దోసుకుంటా, ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో వండుకుంటా. ఇదా నీ విధానం? నిజంగానే ప్రజలు కష్టాలలో ఉంటే ఫామ్ హౌస్లో గాడిది పండ్లు దొమ్ముతున్నావా? రా, ప్రజల్లోకి వచ్చి మాట్లాడు. ప్రతిపక్షంగా ఏం సూచన చేస్తావో చెయ్యి ప్రభుత్వానికి. మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు లేవనెత్తిన అంశాలు సహేతుకమైనవైతే సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు రావు. ఆ చిల్లరగాళ్ళని ఇద్దరు ఊరి మీదకి వదిలిండి, అది చూసిన ఆంబోతులాగా. ఊర్లలో దేవుళ్ళకి వదులుతారు కదా దున్నపోతులని తెలుసు కదా. అది 7 శైన్ల మేసి వచ్చినా ఏమనం. దేవరకు వదులుతాం కదా అచ్చొచ్చిన వాటిని. దేవరకు వదిలే ఓ రోజు బలి ఇస్తారు. ఆ ఇద్దరిని అచ్చోసిన వాళ్ళలాక ఊరి మీదకి వదిలి ఈరోజు ఏది పడితే అది మాట్లాడుతారు. ఏమన్నా అర్థం పర్థం ఉందా? ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. మరోవైపు కమల దళంపై కథన భేరి మోగించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ టార్గెట్ చేశారు. 11 ఏళ్ల పాలనపై నిప్పులు చెరిగారు. ఒక్క విజయగాథ లేదంటూ మండిపడ్డారు. బీజేపీ లీడర్లకు సవాల్ సంధించారు రేవంత్ రెడ్డి. ప్రధాని మోడీ సహా బీజేపీ లీడర్లను ఆయన హైదరాబాద్కు ఆహ్వానించారు. హైదరాబాద్ వస్తే సెక్రటేరియట్లో కూర్చోబెట్టి గ్యారంటీల అమలుపై వివరిస్తానన్నారు. అందులో ఏమైనా తప్పులుంటే క్షమాపణలు కూడా చెప్తానని స్పష్టం చేశారు రేవంత్. అవసరమైతే కేంద్ర మంత్రి, కేంద్ర ఉన్నతాధికారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి తెలంగాణకు పంపించండి, వాళ్లకు వివరాలిస్తామన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోడీ ఫెయిల్ అయ్యారని, ఆయన పాలనలో చెప్పుకునేందుకు ఒక్క సక్సెస్ స్టోరీ కూడా లేదన్నారు రేవంత్. అలాంటి మోడీ తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాల హామీలపై ఆరోపణలు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. మేము 50 రోజుల్లో రైతుల ఖాతాల్లో 18,000 కోట్లు వేసి రుణమాఫీ చేశాం. కావాలంటే మోడీకి ప్రతి రైతు ఖాతా వివరాలు అందిస్తాం. 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. రైతులందరికీ మరోసారి మాటిస్తున్నా సాంకేతిక కారణాల వల్ల కొందరికి 2 లక్షల లోపు రుణమాఫీ వర్తించలేదు. ఇచ్చిన మాట ప్రకారం రుణాలన్నీ మాఫీ చేస్తానని వాగ్దానం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్. మావి ఖచ్చితమైన గ్యారంటీలు కానీ మోడీవి భారతీయ జూటా పార్టీ గ్యారంటీలు అని ఎద్దేవా చేశారు రేవంత్. ఇంకా పక్కన లావు మనగాళ్ళు లడాయిపోతే వెనకాల 3 నూకుడు మనగాళ్ళంట. ఆయన కిషన్ రెడ్డి అనట, ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు. కేటీఆర్ ముందు రోజు మాట్లాడతాడు, రెండో రోజు కిషన్ రెడ్డి మాట్లాడతాడు. మనం
గుజరాత్లో సబర్మతి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ మోడీ గారు అభివృద్ధి చేస్తే సపోర్ట్ కొడతాడు. మా మోడీ చూడు గుజరాత్లో గొప్పగా చేసిండని. కానీ అదే మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ హైదరాబాద్ నగరంలో ప్రపంచానికి ఆదర్శంగా ఉండేట్టుగా మనం చేద్దామంటే వద్దు, నేను అడ్డం పడుకుంటా అంటాడు. నేనన్నా నువ్వు మోడీ గులాంవా, గుజరాత్ గులాంవా, ఎందుకు అడ్డం పడుతున్నావని. సిగ్గు లేకుండా నేను మోడీ గులాంని అంటుండు. ఆయన నన్ను అంటుండు సోనియమ్మకు నువ్వు గులాంవా అని. నేను ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా. 60 ఏళ్ళ ఆకాంక్ష, 1200 మంది బిడ్డల ఆత్మ బలిదానాలు జరిగిన తెలంగాణ రాష్ట్రం రాకపోతే కన్న తల్లిగా గొప్ప మనసుతో ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ మా అమ్మ, సోనియమ్మ మా అమ్మ, మా 4 కోట్ల తెలంగాణ బిడ్డలకు కన్న తల్లి. ఆమెకు ఊడిగం కాదు, ఆమె కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా అది తక్కువనే అవుతుంది. కిషన్ రెడ్డి, ఇప్పటికైనా నీ పాపాలు కడుక్కోవడానికి రా. సోనియమ్మ కాళ్ళు గడిగి మన ఇద్దరం నెత్తి మీద చల్లుకుంటే మోడీకి ఊడిగం చేసినందుకు కొంతైనా నీకు ప్రక్షాళన జరుగుద్ది అంటున్నా. రైతుల ఆదాయం రెట్టింపు చేయకపోగా వారికి వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలు తెచ్చారు. 16 నెలల పాటు రైతులు ధర్నాలు, ఆందోళనలు చేశారు. ఆ సమయంలో 700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఈ విషయంపై మాత్రం మోడీ మాట్లాడటం లేదని అన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు 2 కోట్ల ఉద్యోగాలపై లోక్సభలో ప్రశ్నిస్తే కేవలం 7.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని సమాధానం ఇచ్చారని, అంటే 11 ఏళ్ల పాలనలో 1% ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని తెలిపారు. ఇక ఈరోజు డిబేట్లోకి ఎంటర్ అయిపోదాం. బస్తీ మే సవాల్, రేవంత్ వర్సెస్ మోడీ, ఈ వ్యాఖ్యలకి సంబంధించి మరి వివిధ పార్టీల నేతలు ఏ రకంగా స్పందిస్తారో తెలుసుకుందాం. నాతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కత్తి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, డాక్టర్ దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, పైలా కృష్ణారెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు. నమస్కారం అండి అందరికీ. ముందుగా దత్తాత్రేయ గారు మీతో స్టార్ట్ చేస్తాను. దత్తాత్రేయ గారు, ఇప్పటి వరకు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఉన్నది కాస్త ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది. బీజేపీ మోడీ పైన చేసినటువంటి రేవంత్ వ్యాఖ్యలను ఏ రకంగా చూస్తోంది మీ పార్టీ? మోడీ రేవంత్ రెడ్డి మధ్య బడేబాయ్ చోటేబాయ్ సంబంధం ఉందనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఆదిలాబాద్ కేంద్రంగానే రేవంత్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేసిండు. मेरा बड़ा भाई है आप, मैं आपको छोटे भाई हैं, आप जो बोलते हैं मैं वो करते అని చెప్పేసి బహిర్గతంగానే బహిరంగ సభలోనే ఆదిలాబాద్ సభలో అంగీకరించాడు. సో అయితే తెలంగాణ రాష్ట్రానికి వచ్చే విషయంలో, అంశాల విషయంలో, హక్కుల విషయంలో ఎవరైనా ప్రధానమంత్రి గారిని ప్రశ్నించవచ్చు, మాట్లాడచ్చు. కానీ పార్టీల విధానపరమైనటువంటి నిర్ణయాల విషయానికి వచ్చినప్పుడు వ్యవస్థాగతంగా ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రతిపక్షంలో ఉన్న మేము ఎందుకు పదే పదే కాంగ్రెస్ కు బీజేపీకి లోపాయికారి ఒప్పందం ఉంది, రేవంత్ రెడ్డి కూడా ఆ మొక్క యొక్క తునక నేను ఎందుకు చెప్తున్నాము అంటే, ఆయన గతంలో పనిచేసినటువంటి ఆర్ఎస్ఎస్ వ్యవహారాలలో పనిచేసినటువంటి విధానం కానీ, ఏబీపీలో పనిచేసిన విధానం కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముగ్గురికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. ఒకటి ఆర్ఎస్ఎస్ అనుబంధంగా ఉన్నటువంటి ఏబీవీపీలో పనిచేసి బీజేపీకి వత్తాసు పలుకుతూ ఉన్నాడు. గతంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు శిష్యుడిగా తెలంగాణ రాష్ట్ర చంద్రబాబు నాయుడికి శిష్యుడిగా పనిచేస్తా ఉన్నాడు. సో ఇవాళ అవకాశం కోసం వాడుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అయోమయంలో ఉంది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న నిర్ణయాలు కానీ, తీసుకుంటున్న నిర్ణయాలు కానీ, మాట్లాడుతున్న విధానం కానీ కదా. రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పింది కదండి వరంగల్ సభలో. ఏమన్నాడు? కేసీఆర్ నాకు నీ సలహాలు కావాలి రా, నువ్వు సలహాలు ఇస్తే నేను స్వీకరిస్తా, నేను తప్పుదారిలో వెళ్తున్నా, నేను చేస్తున్న నిర్ణయాలన్నింటినీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఈ 11 నెలల కాలంలోనే ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం తప్పుడు నిర్ణయం అని చెప్పేసి ప్రజలు స్పష్టంగా చెప్పారు. రీసెంట్ గా నిర్వహించినటువంటి ఒక సర్వేలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడానికంటే ముందు 6 గ్యారెంటీలు 13 హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ అవి అమలు చేసే విషయంలో మాత్రం పక్కదారి పెట్టేసి పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్రకి వెళ్ళేసి గప్పాలు చెప్పుకుంటా ఉన్నాడు. ఈ గప్పాల వల్ల అక్కడ ఓట్లు రాలవండి. తెలంగాణ ప్రాంతం నుంచి మహారాష్ట్రకు ఆడపిల్లలను ఇచ్చుకున్నటువంటి ప్రాంతం నాది, ఆదిలాబాద్ జిల్లా మాది. మా ఊరు నుంచి ఒక 20-25 మంది ఆడపడుచులు మహారాష్ట్రలో ఉంటారు. గతంలో కేసీఆర్ గారు చేసిన మంచి పనులన్నింటినీ కూడా అప్రిషియేట్ చేసినటువంటి మహారాష్ట్ర ప్రజలు, మీ ప్రాంతంలో ఆడపిల్లకు పెళ్లి చేస్తే ₹1,00,000 ఇస్తున్నాడు కేసీఆర్, మీ ప్రాంతంలో ఆడపిల్ల పుడితే డెలివరీ అయితే 13,000 ఇస్తున్నాడు, ఇలా రైతులకు రైతు బంధు ఇస్తుండు, ఉచిత విద్యుత్ ఇస్తుంది, ఇట్లాంటివన్నీ అప్రిషియేట్ చేసినటువంటి వాళ్ళు అబ్బా మేము మీ ప్రాంతంలో ఉంటే బాగుండు అనుకున్నారు.
ఇప్పుడు ఇదే మహారాష్ట్ర ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల రుణమాఫీ కాలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు, ఒక 2 లక్షల ఉద్యోగాలు సంవత్సర కాలంలోనే ఇస్తాన్నాడు. ప్లస్ మహిళలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 2,500 రూపాయలు ఆగిపోయింది, పెన్షన్లు ఆగిపోయినాయి, 4,000 పెన్షన్లు రావాల్సిన పెన్షన్లు వస్తలేవు, వికలాంగులకు 6,000 రావట్లేదు, మహిళలు పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తున్నాడు, 1,00,000 రూపాయలకి దిక్కులేదు. సో ఇట్లా అన్ని చూసుకుంటూ పోతే ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ ఫెయిల్యూర్. ఇక ప్రతిపక్షంగా కేటీఆర్ గారు మాట్లాడుతున్న ప్రతిదానికి మొన్న కొండా సురేఖ గారు ఏం మాట్లాడేంలో తెలంగాణ సమాజం మొత్తం చూసింది. అసలు విలువలు లేని మాటలు మాట్లాడుతూ అవాసు పాలైతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. రాజుపాకాల విషయంలో అది డ్రగ్స్ దొరికినాయి కొండని దవ్వి ఎలుకని పట్టుకున్న చందమ అయిపోయింది, అక్కడ ఫెయిల్యూర్ అయిండ్రు. ఇప్పుడు ఏముందండి, లగచర్ల విషయంలో ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో తన సొంత రైతులు, తనకు ఓటు వేసిన రైతులు ప్రజలు అడుగుతున్నారు, ఎందుకయ్యా మా మీద ఇంత ఉక్కుపాదం మోపుతున్నావు, మేము మా భూములు పోతామని. తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల విలువ పెరిగింది, భూములకు కొంత అంటే అదొక ఆత్మగౌరవంగా ఫీల్ అవుతారు. తెలంగాణ ప్రాంతంలో పిల్లిగాడు ఉంటే తల్లిదండ్రులు మీకు ఎంత భూమి ఉందమ్మా అడుగుతారు, 2 ఎకరాలు ఉన్నా కూడా వారు గర్వంగా చెప్పుకుంటారు. నువ్వు నష్టపరిహారం ప్రకటించకుండా ఏం ప్రకటించే ఉటావుటిన అధికారులను పంపించేసి ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసి వాళ్ళ ఎందుకు ఇంత అబాస్ పాలవుతా ఉన్నావు, నీ సొంత నియోజకవర్గంలోనే నువ్వు ఇవాళ తిరగలేని పరిస్థితి వచ్చిందంటే ఇవాళ ఫెయిల్యూర్ సీఎం. 6 గ్యారెంటీలు 13 అమలే కాదు, 11 సంవత్సరాలలో ఆయన విజయోత్సవ సభలు కాదు పెట్టుకోవాల్సింది ఫెయిల్యూర్ సభలు. నేను విఫల ముఖ్యమంత్రి అని చెప్పేసి చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలను నయావంచన చేస్తా ఉన్నాడు. ఇవాళ హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలను పాపం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను గూడు లేని పక్షులను చేసిండు మేడం. ఈ హైడ్రా పేరు మీద ఆడుతున్న నాటకం ఎవరిని, పేదవాడిని కొట్టి పెద్దోన్ని బతికించే కార్యక్రమం కాకపోతే ఇంకేంది? దీనివల్ల ఎంతమంది నష్టపోతున్నారో మనం చూస్తా ఉన్నాం. దాదాపుగా 3,000 పైసలకు పేదవాళ్ళు వర్గాలు పాపం గూడు లేని పక్షులై రోడ్డు మీద పడ్డారు. వల్ల అదే కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినాం. అందుకే మేము ఏమంటున్నాం అంటే బీజేపీ ఇక్కడ ఏముంటదండి, సందట్లో సడేమియా తప్ప వాళ్ళు తెలంగాణ. సో బీజేపీ కాంగ్రెస్ మధ్య లోపాయికార్ ఒప్పందం ఉంది అనేది మీరు అంటారు, రైట్? ఓకే, మరి ఒప్పందం ఉంది, అండర్స్టాండింగ్ ఉంది. మేడం కృష్ణారెడ్డి గారితో మాట్లాడదాం. కృష్ణారెడ్డి గారు, ప్రధాని మోడీ అలాగే బీజేపీ నాయకులు హైదరాబాద్ కి వస్తే సెక్రటేరియట్ లో కూర్చోబెట్టి మరి ఈ 6 గ్యారెంటీల హామీలపై అమలుపై వీటన్నిటిని నేను కూలంకషంగా వాళ్ళకి వివరిస్తాను అని చెప్తున్నారు. ఒకవేళ తప్పు కనుక జరిగి ఉంటే క్షమాపణలు చెప్పడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పారు రేవంత్ రెడ్డి. మీరేమంటారు ఈ వ్యాఖ్యలపై? ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న అందరికీ అలాగే మీకు శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాటలు మాట్లాడుతున్నారో ఆయన విజ్ఞతకు కొన్ని పదాలు వదిలేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే నేను ముఖ్యంగా ఆయన 6 పథకాల గురించి బీజేపీ నాయకులకు సెక్రటరియట్ లో వివరిస్తాను, వస్తే కేంద్ర నాయకులు అంటున్నారు. మాకు అవసరం లేదు. మా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనే మొన్న ఎమ్మెల్యే మీద ఆలపాటి నాయకులే సుభాష్ రెడ్డి గారు మా ప్రాంతంలో ఎమ్మెల్యేకు ఆయనకున్న రేబలరీలో ఆ పార్టీని నిలదీసిండు. ఎమ్మెల్యే గారు మన గ్యారంటీ పథకాలు అమలవుతలేవు, వాటికి అమలు అయ్యడానికి కొట్లాడండి. ముందు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు ఆ పథకాల గురించి వివరిస్తే బాగుంటది. మా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఒకటి కూడా అమలు కాలేదని ప్రతిపక్షాలు అనడానికంటే ముందు వాళ్ళ పార్టీ నాయకులు సుభాష్ రెడ్డి గారే ఆ ఎమ్మెల్యేను ఆ ప్రభుత్వాన్ని నిలదీసేయండి, వాళ్ళకి సమాధానం చెప్పుకుంటే సరిపోతుంది. మాకు అవసరం లేదు. ఏ మాత్రం కూడా విలువలు లేని మాటలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే తెలంగాణ సమాజం వినడానికి సిద్ధంగా లేదు. ఇంకొక అంశం, అక్కడ సోనియా గాంధీ దేవత అంటున్నారు. సోనియా గాంధీ దేవత కాదు, తెలంగాణకు బలిదేవత అనేది తెలంగాణ సమాజం అందరికీ తెలుసు. ఎందుకు అంటే ఆమె పుట్టిన రోజు నాడు అనౌన్స్ చేసి చిదంబరం గారితో 3.5 సంవత్సరాల పైన తెలంగాణకు ఇవ్వకుండా నాంచడంతో 1,200 మంది విద్యార్థులు అలాగే తెలంగాణలో ఉన్న ప్రజలు బలిదానాలు చేసుకోవడం జరిగింది. ఆ ఒక్క బలిదానాలే కాదండి, ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్న మన సత్య వెంకటస్వామి లాంటి వాళ్ళ మీద ఎన్ని కేసులైనాయి? సుమారుగా 1,50,000 మంది పైన 20 నుంచి 30 కేసులైనాయి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల మీద ఈ రోజు వరకు ఆ కేసుల మూలంగా ఉద్యోగాలు రాకుండా వాళ్లకు ఈ రోజు వరకు కూడా వాళ్ళు విద్యార్థుల ద్వారా ఆ కేసులు పోయి వాళ్ళకి ఏదైనా ఉపాధి దొరుకుతుందేమో, ఉద్యోగాలలో మాకు అవకాశం వస్తుందేమని ఈ రోజు వరకు వాళ్ళు పోరాటం. దీనికి అందరికీ ఎవరి కారణము? సోనియా గాంధీ బలి దేవత కాదా?
ఆమె రాజకీయ అవసరానికి మళ్ళీ తెలంగాణలో పార్టీ గెలవాలంటే మేము తెలంగాణ ఇచ్చినట్టు నటించాలని చెప్పేసి తెలంగాణ ఇచ్చింది. కానీ ఆ రోజు చేసిన తెలంగాణ ఉద్యమం చేసింది ఎవరు? సోనియా గాంధీ తెలంగాణ ఉద్యమం చేసింది కత్తి వెంకటస్వామి లాంటి వాళ్ళు, ఉద్యోగస్తులు, బడుగు బలహీన వర్గాలు, ఆర్టీసీ కార్మికులు, ప్రతి ఒక్కరు తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ గురించి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ భవిష్యత్తును పనంగా పెట్టి తెలంగాణ గురించి కొట్లాడితే తెలంగాణ వచ్చింది. కానీ సోనియా గాంధీ దయదక్షిణల మీద మనకు రాలేదు. కృష్ణారెడ్డి గారు, మరి ఇప్పుడు సోనియమ్మ 4 కోట్ల తెలంగాణ ప్రజల కన్న తల్లి సోనియమ్మ కాళ్ళు కడిగి నెత్తిని చల్లుకుందాం రా అని సంజయ్ ని పిలుస్తూ ఉన్నారు కదా మరి రేవంత్ రెడ్డి. ఆ అంశంకే వస్తున్నా మేడం. అనకపోతేనే ఆ మాట గనక రాహుల్ గాంధీని పొగడకపోతే, సోనియా గాంధీ జపం తెలియకపోతే ఈయన ముఖ్యమంత్రి పదవి 2 నెలల్లో 3 నెలల్లో ఉంటది. ఎంతసేపు ఆ వాళ్ళను పొగడడం తప్ప తెలంగాణ సమాజం తెలంగాణ ఉద్యమం గురించి ఇచ్చిన నాయకుల గొప్పతనం గురించి మాట్లాడే దమ్ము ధైర్యం లేని ఈ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఎలా సోనియా గాంధీని పొగుడతాడు? వాళ్ళని పొగడకపోతే వాళ్ళ కుటుంబాన్ని ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ వాళ్ళని పొగడకపోతే వాళ్ళకి మంత్రి పదవులు ఉండయి, ఎమ్మెల్యే ఉండదు, పార్టీలో పదవులు ఉండయి. వాళ్ళ గురించి పొగడాలే. వాళ్ళ లేని గొప్పతనాన్ని భారతదేశ సమాజానికి మనం చూపించాలనేది రాహుల్ గాంధీ గారికి అవకాశం వచ్చినా తీసుకోలేడన్నాడు. అవకాశం వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా అవకాశాన్ని ఎందుకు పుచ్చుకుంటారు? చేతగాని వ్యక్తులే ఆ ఒక అవకాశాన్ని వదులుకుంటారు. నేను ఎందుకు చెప్తున్నాను? ఆడలేక మధ్యలో ధరవన్నట్టు ఆయనకు చేత కాకనే ప్రధానమంత్రి పదవి వదులుకున్నాడు. అంతేగాని ఆయనకు చేతనయ్యి మళ్ళా పబ్బులకు, బయట దేశాలకు, ఆయన ఎంజాయ్మెంట్ కు ఎక్కడ నాకు ప్రధానమంత్రి పదవి అడ్డం వస్తుందో, ఎక్కడ ఇవన్నీ అడ్డం వస్తాయని చెప్పేసి ఆయన ప్రధానమంత్రి పదవి తీసుకోకుండా ఏదో నాటకాలు ఆడాడు తప్ప భారతదేశ సమాజం కాదు, ఎవరికో ఉపయోగపడే విధంగా త్యాగం చేసిండు అనేది కాదు. మనం అదంతా గుర్తించాల్సిందే. ఎంతసేపు రేవంత్ రెడ్డి గారు ఎన్ని రోజులు ఆ కుటుంబాన్ని పొగిడితే అన్ని రోజులు ఆ ముఖ్యమంత్రి పదవి ఆయనకు పదిలంగా ఉంటదనేది ఆయనకు ఆలోచన. గతంలో ఉన్న ముఖ్యమంత్రులు అదే చేశారు. ఇప్పుడు కూడా మా కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు సోనియా గాంధీకే గులాంగిరి. ఎన్నడైనా నిన్న కూడా ఆ మీటింగ్ లో నేను ఉన్నాను. నేను ఒక రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నిన్న మా కిషన్ రెడ్డి గారు ఏదైతే ఈ గులాంగిరి మాటల గురించి మాట్లాడారో, ఒక భారతదేశ పౌరునికి గులాంగిరి ఉన్నాడు, భారతదేశానికి సేవ చేస్తున్న వ్యక్తికి గులాంగిరి ఉన్నాడు. ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి ఆ ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ వారి మంచి పనులను దేశ ప్రజలకు వివరించే పనిలో కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఈలాగా ఏ పదవి లేని సోనియా గాంధీకి, రాహుల్ గాంధీ గారికి గులాంగిరి మా కిషన్ రెడ్డి గారు లేరు. మా కిషన్ రెడ్డి గారి నిబద్ధత ఎంత ఉంటుందో ఆయన తెలంగాణ సమాజానికి అందరికీ తెలుసు. ఈ రోజు తెలంగాణలో ఉన్న అజాత శత్రువు ఎవరు అంటే ఒక్క కిషన్ రెడ్డి గారే. ఆయన ఎన్ని రేడియోల్లో రాజకీయంలో ఒక్క మచ్చ కానీ, ఒక తప్పుడు మాట్లాడినట్టు గాని, ఒక్క తప్పుడు పని చేసినట్టు గాని, ఒక్క కార్యకర్తతోటి కూడా తప్పుడు విధానంగా మాట్లాడినట్టు గాని, తెలంగాణ సమాజం గురించి తప్పుడుగా మాట్లాడినట్టు గాని, తెలంగాణ గాని ఒక్క పార్లమెంట్ పదవి మాట్లాడినట్టు లేదు. అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు మాటలు మాట్లాడి ఈ రోజు ఉన్నాయి నీ కాన్స్టిట్యూషన్ లవితుల విషయాన్ని పక్కదారి పట్టించడానికి మూసీ నదిని నీకెందుకు చేస్తున్నావు? నేను చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారు, ధన యజ్ఞం చేయడానికి కాదు. నేను చెప్తున్నాను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జల యజ్ఞం పెట్టి ధన యజ్ఞం ఎలా చేశాడో, కేసీఆర్ గారు కాళేశ్వరం పెట్టి ధన యజ్ఞం ఎట్లా చేశారో, అలాగే నువ్వు మూసీ నదిని పెట్టి 1,50,000 కోట్ల ధన యజ్ఞం చేద్దామని చూస్తున్నావు. ఇది ఎప్పటికీ సాధ్యం కాదు. దీనికి మేము ఎందుకు అడ్డం పడుతున్నాము? మేము ఎక్కడ కూడా అడ్డం పడట్లేదు. అక్కడున్న నివాసితుల ప్రజలను ముందుగా వాళ్ళకు ఒక దారి చూపించండి, ఒక మార్గం చూపించండి, వాళ్ళ బతుకు తెరువుల మీద చెరగొట్టకండి. ఇంకొక అంశం మేడం, ఈ 1,50,000 కోట్లు మూసీ నది కంటున్నారు. ఒక అమరావతి రాష్ట్ర రాజధాని కట్టడానికి 35,000 ఎకరాలు తీసుకొని కట్టడానికి 1,20,000 కోట్లు అవుతుంది అంటే
ఈ ఒక్క మూసీ నదికే 1,50,000 కోట్లు అయితే అంటే దీని మీద ధనయజ్ఞం జరగడానికే కదా, అవినీతి జరగడానికే కదా ముందుకు తీసుకొస్తుంది రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ప్రశ్నించదలుచుకున్నాను. ఓకే, రైట్ అండి. కత్తి వెంకటస్వామి గారితో మాట్లాడదాం. వెంకటస్వామి గారు, ఇప్పటి వరకు కృష్ణారెడ్డి గారు మాట్లాడింది విన్నారు కదా. అంటే ఢిల్లీ పెద్దలు కాదు ఇక్కడికి వచ్చి బీజేపీ లీడర్లో లేకపోతే మోడీనో పిలవడం కాదు, మీ పార్టీ నాయకులు, మీ పార్టీ ఎమ్మెల్యేలు, మీ పార్టీ క్యాడర్కు వివరించండి 6 గ్యారంటీల హామీ, వాటి అమలు గురించి. అప్పుడు ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు ఏంటో మీ పార్టీ వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అందరికి నమస్కారం. ప్యానల్లో ఉన్న మిత్రులకు మీకు నమస్కారం, ప్రజలకు. అంటే నేను దత్తాత్రేయ గారు మాట్లాడింది విన్నాను, కృష్ణారెడ్డి గారు కూడా మాట్లాడింది విన్నాను. అంటే ఒక వ్యక్తిగతమైనటువంటి అక్కసుతో మాట్లాడుతున్నట్టుగానే కనిపిస్తుంది. పథకాల విషయంలో చాలా ఒక మంచి ప్రపోజల్ కదా, దత్తాత్రేయ గారు దాన్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు అని చూశాను. బీయింగ్ ఏ హైలీ ఎడ్యుకేటెడ్ కదా, అందుకని ఇంటర్ప్రిటేషన్ బాగా చేయగలుగుతుంది. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే, మీరు ఒకవేళ ప్రజా సమస్యల గురించి మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఫామ్ హౌస్లో పడుకోకుండా బయటికి రండి, మీరు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మీరు వ్యవహరిస్తే బాగుంటుందని ఒక సలహా ఇచ్చారు. అంతేగాని నాకు తప్పులు జరిగినాయి కాబట్టి నువ్వు వచ్చి నాకు సలహా ఇవ్వమని. కేసీఆర్ గురించి కేసీఆర్ తోటి సలహా తీసుకోవాల్సినటువంటి 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు. మేమైతే అంతకుముందు 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ అధికారంలో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. కాబట్టి మా ప్రభుత్వంలో మా ప్రభుత్వ మంత్రులు వీళ్ళు అందరూ కూడా అనుభవస్తులే. అయితే మేము ఒక ప్రజాస్వామ్యమైనటువంటి సిద్ధాంతం ప్రకారం ప్రతిపక్షానికి సముచిత గౌరవం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో టిఆర్ఎస్ లాగా బీజేపీ లాగా ప్రతిపక్షాన్ని మొత్తం కూడా స్మాష్ చేసే ఉద్దేశం మాకు లేదు. మేము ప్రజాస్వామ్య విలువలను కాపాడుతున్నాం, ప్రతిపక్షాలకు సముచితమైనటువంటి స్థానం ఇస్తున్నాం. అందువల్లనే అటు మోడీ గారిని కానీ, మోడీ గారి బృందాన్ని కానీ, వాళ్ళ ప్రతినిధిని కానీ, లేదా కేసీఆర్ గారు కానీ వచ్చి కూర్చొని మాట్లాడి వాళ్ళు సలహా ఇస్తే స్వీకరించడానికి, సలహా మంచిదైతే ఎవరైనా స్వీకరించారు. ప్రజాస్వామ్యంలో సలహాలు సంప్రదింపులతోటి ప్రజాస్వామ్యం యొక్క సిస్టమ్ నడుస్తుంది. ఎక్కడైనా దేశం అంతా కూడా ప్రజాస్వామ్య సిస్టంలో సలహాలు సంప్రదింపులే ఉండాలి. కొట్టుకోవడం, తిట్టుకోవడం, బూతులు మాట్లాడుకోవడం అది ప్రజాస్వామ్య సిద్ధాంతం కాదు, భారతీయ సంస్కృతి కాదు. కాకపోతే కేసీఆర్ గారి పుణ్యమాని తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఇట్ల దండకంతో రాజకీయాలన్నీ రంజుగట్టించినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు. సరే, తన బాటలతో అందరూ చాలా మంది నాయకులు ఆయన బాటలు నడుస్తున్నారు, నడుస్తున్నారు. సో అది మన ప్రజాస్వామ్యానికి, తెలంగాణకు ఏ విధంగానూ అది ప్రజలకు ఉపయోగపడేది కాదు. దాన్ని వ్యక్తిగతంగా నేనైతే అది మా పార్టీ ఉన్నా, బీజేపీలో ఉన్నా, లేకపోతే టీఆర్ఎస్లో ఉన్నా, అందరు రాజకీయ నాయకులు కొద్దిగా భాష మార్చుకొని తెలంగాణ గౌరవాన్ని కాపాడితే మంచిది అనేది నా ఉద్దేశం. ఇంకా పథకాలకు సంబంధించిందనేటువంటిది ఒకటి ఎత్తుకొని మాట్లాడడం తప్పితే చేసినటువంటి వాటి మీద చేసినవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి కళ్ళ ముందు. ఏం చేశారో కనీసం చెప్పండి. రైతు మాఫీ, రుణమాఫీ కాలేదు అని దత్తాత్రేయ గారు అన్నారు. రైతు రుణమాఫీ కింద 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో ఇవాళ పోయి ఉన్నాయి. ఎవరమైనా, మీరైనా, మేమన్నది ఓపెన్ సీక్రెట్ కదా, అది పోయి చెక్ చేసుకోవచ్చు కదా. 18,000 కోట్ల రూపాయలు ఇచ్చినాక కూడా మేము రుణమాఫీ చేయలేదు, రుణమాఫీ అసలే కాలేదు అన్నట్టు మాట్లాడడం. వాళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి వాళ్ళు చేయలే, పార్షియల్ ఇచ్చుకుంటూ వచ్చినారు, ఫెయిల్ అయినారు. సరే, మేము ఇచ్చినాము, దాన్ని అప్రిషియేట్ చేయకుండా అది రాలేదు కాలేదు అన్నట్టుగా మాట్లాడము. ఇక భారతీయ జనతా పార్టీ మిత్రులైతే సరే, తెలంగాణ ఉద్యమకారులను, అంటే తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులైనటువంటి అది కేసీఆర్ నుంచి మొదలుకొని కత్తి వెంకటస్వామి దగ్గర, కిషన్ రెడ్డి నుంచి మొదలుకొని దత్తాత్రేయ గారి దగ్గర అందరు తెలంగాణ ఉద్యమం కోసం పాటుపడ్డ అందరినీ కూడా మనం గౌరవించాల్సిందే. దాంట్లో డౌట్ ఏం లేదు. గౌరవిస్తుంది. ఎవరు గౌరవించినా, ప్రభుత్వాలలో కూర్చున్న వాళ్ళు, అధికారంలో గౌరవించకపోయినా ఈ తెలంగాణ సమాజం గౌరవిస్తుంది. కృష్ణారెడ్డి అన్న, నేను ఎప్పుడన్నా నేను ఐ యూస్ టు గో టు బై బస్ టు వరంగల్ ఆల్సో. నేను బస్సులో కూర్చుంటే 5-6 వచ్చి, సార్ మీరు కత్తి వెంకటస్వామి గారు కదా, మేము తెలంగాణ ఉద్యమంలో చూసినాం. దట్ ఈస్ రికగ్నేషన్. సో ఆ రికగ్నేషన్ ప్రజాస్వామ్యంలో ఉంటుంది. అయితే
ఎమ్మెల్యేలు కాకపోవచ్చు, ఉద్యమంలో ఎంపీలు విగరస్ గా కావచ్చు. పార్టిసిపేట్ చేశారు, కానీ మీ పైన కేసులు కూడా పెట్టారు. ఉన్నాయండి, కేసులు ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉండింటే ఇప్పుడు బాల్క సుమన్ పాపం ఆ ప్లాన్ మీద 105 కేసులు ఉన్నాయి, 105 పైన ఉన్నట్టున్నాయి. అన్ని కేసులు. మరి కేసీఆర్ గారి ప్రభుత్వము 10 ఏళ్ళ అధికారంలో ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఎవరైతే తెలంగాణ అది ఏ పార్టీలో ఉండొచ్చు, అది కాంగ్రెస్ ఉండొచ్చు లేదా టీఆర్ఎస్ లో ఎక్కువ మందిగా ఉండొచ్చు. మరి బాల్క సుమన్ లాంటి వాడి మీదనే కేసులు పోలేదు. ఎందుకు పోలేదు? మరి అది కేసీఆర్ తప్పిదం అంటారా కాదంటారా? చిత్తశుద్ధి లేని విషయమా కాదా? మేమైతే అధికారం రాలేదు, ఆయన అధికారంకి వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కేసులన్నీ కూడా ఒక్క వేటితోటి, ఒక్క కలం పొడితోటి మొత్తం అన్నిటిని కూడా తీసేయచ్చు కదా. ఎందుకు తీసేయలేదు? ఏదో దురుద్దేశంతో తీసేయలేదు. కాబట్టి మేమైతే ఇప్పుడు నా విషయానికి వచ్చినా లేకపోతే నాలాంటి వాళ్ళ విషయానికి వచ్చినా మేము తెలంగాణ రావడమే అత్యంత ప్రధానమైన విషయంగా కొట్లాడిన వాళ్ళం. తెలంగాణ వచ్చింది, అది జీవితం ధన్యమైపోయింది. నాకైతే జీవితం ధన్యమైపోయింది. దాని తర్వాత వచ్చేటి అని కూడా పొలిటికల్ ఆపర్చునిటీస్ అవి వస్తాయి రావు. కేసీఆర్ గారు నన్ను రిజైన్ చేయమన్న కేసీఆర్ గారు టికెట్ ఇవ్వకుండా మోసం చేసినారు. మరి ఆయన పార్టీ ఆయన ఇష్టం అనుకున్నాం, మూకున్నాం. తల్లి సోనియా గాంధీ గారు పిలిచినారు, టికెట్ ఇచ్చిన ఆయన తరఫున కొట్లాడినాము. కాంగ్రెస్ పార్టీలో విత్ ఇన్ ది పార్టీలో గ్రూపులు ఉంటాయి కాబట్టి నన్ను ఓడగొట్టినారు. ఇవన్నీ కూడా పొలిటికల్ గా అదర్ విషయం. ఒక ఉద్యమకారుడిగా నేను నా లక్ష్యాన్ని నేను చేరుకున్నా. దాంట్లో అందరి యోగదానం ఉన్నది. కేసీఆర్ గారు యోగదానం ఉన్నది, కిషన్ రెడ్డి గారిది ఉన్నది, నాది ఉన్నది, దత్తాత్రేయది ఉన్నది, కృష్ణారెడ్డి అంది ఉన్నది, మీది ఉన్నది, మీడియాది ఉన్నది. భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసింది కదా. భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసింది. కృష్ణారెడ్డి అన్న అట్లా ఎట్లా అంటాడు? కృష్ణారెడ్డి అన్న అట్లా అనకూడదు. సోనియా గాంధీ గారి యొక్క నిర్ణయం కారణంగానే ఇలా తెలంగాణ వచ్చింది. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో మోడీ ఫెయిల్ అయ్యారని రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన పాలనలో చెప్పుకునేందుకు కూడా ఒక్క సక్సెస్ స్టోరీ లేదు అంటూ రేవంత్ రెడ్డి మోడీ పైన వ్యాఖ్యలు చేశారు. దీనిపైన వాటి డిబేట్ లో మనం మాట్లాడుతున్నాము. డిబేట్ లో కాంగ్రెస్ నుంచి కత్తి వెంకటస్వామి గారు, బీఆర్ఎస్ నుంచి దత్తాత్రేయ గారు, బీజేపీ నుంచి కృష్ణారెడ్డి గారు ఉన్నారు. రైట్, మళ్ళీ మనం దత్తాత్రేయ గారితో మాట్లాడదాం. దత్తాత్రేయ గారు, 50 రోజుల్లో రైతుల ఖాతాల్లో 18,000 కోట్లు జమ చేసి రైతు రుణమాఫీ చేశాము, అలాగే 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాము, అండ్ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం చేశాము. ఇవన్నీ కూడా అభివృద్ధి కాదా? ఇవన్నీ కూడా ప్రజల సంక్షేమ పథకాలు కాదా అని చెప్పేసి అడుగుతున్నారు. మేడం, ఇప్పుడు వెంకటస్వామి అన్న గారు చాలా స్పష్టంగా రాజ్ న్యూస్ సాక్షిగా అంగీకరించారు. మేము 18,000 కోట్లే రైతు ఖాతాల్లో వేసినాము. యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారు చాలా బహిరంగ సభల్లో ఈ రుణమాఫీ చేయడానికంటే ముందు వ్యవసాయ శాఖ మంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళే అన్నారు 31,000 కోట్లు ఇస్తే అయిపోతుంది, 40,000 కోట్లు అయిపోతుంది, నా ఎడమ చేతితో తీసుకొచ్చి కడతా నేను, మీరు ఎందుకు బాధపడుతున్నారు అన్నారు. మరి రైతులని 50% ఆఫ్ ద ఫార్మర్స్ కి బెనిఫిట్ చేసి మిగతా 50% ఆఫ్ ద ఫార్మర్స్ కి కండిషన్స్ అప్లై అన్నట్టుగా పెట్టి ఆధార్ కార్డ్ అని, పెళ్ళైందా లేదా భార్య కార్డు తీసుకురాని, ఇట్లా అన్ని కండిషన్స్ పెట్టి రైతుల్ని విభజించారు. నేను అనేది ఏంటంటే 2 లక్షల రుణమాఫీకి ఏ బేషరతు లేకుండా చేయాల్సిన అవసరం ఉండే. ప్లస్ సన్నాల విషయంలో, దొడ్ల విషయంలో రైతులు వరికి అన్నింటికి కూడా 5% బోనం ఇస్తారు, 500 రూపీస్ బోనం ఇస్తా ఉన్నారు. కేవలం సన్నాలకి ఇచ్చి అక్కడ విభజన హామీని తుంగలో దొక్కిండ్రు. అదే వాళ్ళు ఇచ్చినటువంటి హామీ తుంగలో దొక్కిండ్రు. రెండోది, రైతు బంధుని ఆపేసిండ్రు మేడం. ఇప్పుడు రైతు బంధు ఇప్పటి వరకు పడలేదు రైతులకి. ఎంత అన్యాయం చెప్పండి. రైతులు నిరీక్షిస్తా ఉన్నారు రైతు బంధు కోసం. నువ్వు రుణమాఫీ చేసినంత మాత్రం రైతు బంధుని ఆపొద్దు కదా. ప్లస్ 487 మంది రైతులు చనిపోతే వాళ్ళకు రైతు బీమా రావట్లేదు. పాపం కేసీఆర్ గారు ఉన్నప్పుడు చనిపోయిన రైతుకు 10 రోజుల్లోనే దినాల లోపే వాళ్ళ ఇంటికి 5 లక్షల రూపాయలు కేసీఆర్ హామీగా, ప్రభుత్వ హామీగా వెళ్ళేది. ఇవి ఆగిపోయినాయి. ఉచిత కరెంటు విషయంలో ఏమేమి జరుగుతుందో మనం చూస్తా ఉన్నాం. 200 యూనిట్ల కరెంటు నాకు తెలిసి ఎవరికి ఇచ్చిండ్రో మరి ఎవరికి అందుతుందో తెలియదు. గ్యాస్ సిలిండర్ విషయంలో అదే అన్యాయం జరిగింది. ఇప్పుడు అన్నిటికీ మళ్ళీ రేషన్ కార్డు లింక్ పెట్టిండ్రు, రేషన్ కార్డులు కొత్త ఇష్యూ చేస్తామన్నారు, మధ్యలో అప్లికేషన్ తీసుకున్నారు, అది ఆపేసిండ్రు తూతు మంత్రంగా. నేను అనేది ఏంటంటే చిత్తశుద్ధి కొరవడింది. అయితే ఇంకోటి, సోనియా గాంధీ గారు చాలా పెద్ద తల్లి, తెలంగాణను ఉద్ధరించింది, తెలంగాణ మొత్తం ఆమె లేకపోతే తెలంగాణ లేదన్నారు. ఒక విషయాన్ని మాత్రం ఇక్కడ అదే విషయం చెప్తున్నారు. మా కేసీఆర్ కూడా 2 అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సోనియా గాంధీ గారి ఇనిషియేషన్ తీసుకోవడం వలన తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ సోనియా గాంధీ గారికి మనం రుణపడి ఉండాలని చెప్పిండు. మా నాయకుడే ఒప్పుకున్నాడు. అయితే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే, ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక్కరోజు కూడా జై తెలంగాణ అన్నటువంటి వ్యక్తి కాదు. ప్లస్ ఉద్యమకారుల మీద గన్ను తీసుకొని నిర్దాక్షిణంగా గన్ను ఎక్కువ పెట్టినటువంటి వ్యక్తి, సోనియా గాంధీని బలిదేవత అని సంబోధించినటువంటి వ్యక్తి,
ఇవాళ ఆమె ఎట్లా తల్లి అయిపోయింది? రేవంత్ రెడ్డి గారి సొంత తల్లిని మైమరిపించి రేవంత్ రెడ్డి గారికి సోనియా గాంధీయే తల్లి అంట. నీకు ముఖ్యమంత్రి పదవిచ్చినంత మాత్రాన సోనియా గాంధీ నీకు తల్లి కావచ్చు. నీ తెలంగాణ రాష్ట్రంలో 1400 మంది విద్యార్థుల బలిదానాలకు కారణమైంది. డిసెంబర్ 9 నాడు ప్రకటన చేసి నిలుపుకొని ఉండుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యావత్ తెలంగాణ ప్రజానికం కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీకి రుణపడి ఉండేది. ఆ రోజు ఉన్నటువంటి ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీని అప్పుడే చేర్చుకునేది. కానీ మళ్ళా 23వ తారీఖు నాడు రివర్స్ తీసుకొని తెలంగాణ ప్రజలను గోసబుచ్చి 1400 టన్నులకు కడుపుకోత విధించి మళ్ళీ వాళ్ళ తెలంగాణకు బలిదేవత ఎట్లయింది మొన్న, ఇవాళ తెలంగాణ తల్లి ఎట్లయితే నువ్వు అనుకో. నీకు పదవి ఇచ్చింది కాబట్టి నువ్వు నీ కుటుంబం నిలబడి సోనియా గాంధీ కాళ్ళు గడిగి నువ్వు కళ్ళ మీద చల్లుకుంటావా నెత్తి మీద చల్లుకుంటావు నీ ఇష్టం ముఖ్యమంత్రి గారు. నీ భాష ఏంది, నువ్వు మాట్లాడుతున్న విధానం ఏంది, తెలంగాణ సమాజం మొత్తం చూస్తా ఉంది. నువ్వు ఇలా కేటీఆర్ ని హరీష్ రావు గారిని ఏమంటున్నావు? వచ్చిన ఆంబోతుల్లాగా. ఎస్ అవును, తెలంగాణ ప్రజలని కాపాడడం కోసం వాళ్ళు ఏ పాత్ర అయినా పోషించడానికి సిద్ధంగా ఉంటారు. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్న ప్రతిసారి నీ వెంట పడతారు, నేను ప్రశ్నిస్తారు. తెలంగాణ ప్రజలకు నువ్వు ఇచ్చిన 6 హామీలు 13 గ్యారెంటీలు, ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తా అంటివి, ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తా అంటివి, కాలేజీలకు పోతున్న వాళ్ళకు స్కూటర్లు ఇస్తా అంటివి, అన్నీ అటుకెక్కించేసినావు. ఇవాళ ఇవి ఉత్తమ మాటలు అని చెప్పేసి నువ్వు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నావు. కాబట్టి తెలంగాణ సమాజం ఎట్టి పసులో నేను క్షమించదు. ఇక బీజేపీకి కాంగ్రెస్ కు ఎందుకు ఈ లోపాయికార ఒప్పందం ఉంది అంటున్నానంటే, కేసీఆర్ అనేటువంటి వ్యక్తి, బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి వ్యక్తి తెలంగాణ ప్రాంత ప్రజల హక్కుల కోసం కొట్లాడతాం మేడం. మాకు తెలంగాణ ప్రజల హక్కులే ప్రధాన ఎజెండా. మాకు అమిత్ షా గారి చెప్పులు మోసినట్టుగా బండి సంజయ్ గారు కావచ్చు, సోనియా గాంధీ గారి కాళ్ళు గడుక్కుని నెత్తి మీద అనుకుంటా అంటున్నటువంటి రేవంత్ రెడ్డి లాంటి జాతీయ లక్ష్యాలు మాకు లేవు. పదవులు ఇచ్చే వాళ్ళ నెత్తి మీద పెట్టుకోవడమో చెప్పులు నెత్తి మీద పెట్టుకుని మోసేటువంటి కల్చర్ మాది కాదు. తెలంగాణ సమాజం కోసం కొట్లాడతాం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం దేనికైనా తెగించి కొట్లాడతాం తప్ప మాకు బీజేపీ పార్టీ నాయకుల్లాగా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా జాతీయ లక్ష్యాలు ఏమి లేవు. తెలంగాణ లక్ష్యమే, తెలంగాణ హక్కులే మా ఎజెండా. ఇవాళ ఏదైతే లగచెర్లలో జరిగినటువంటి సంఘటనలు జాతీయ స్థాయిలో దాన్ని ప్రతిబింబించే విధంగా చూసినాం. జాతీయ మానవ హక్కుల కమిషన్ ముందుకెళ్ళినాం, SC/ST కమిషన్ ముందుకెళ్ళినాం, ఇవాళ రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ కూడా అడిగినాం. సో ప్రతి విషయాన్ని మేము చాలా సీరియస్ గా తీసుకుంటా ఉన్నాం. తెలంగాణలో బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పాత్ర మేము పోషించబోతా ఉన్నాం. మాకు తెలంగాణ ప్రజలే ప్రధాన ఎజెండా. రోజా మేడం గారు, మాకు కాంగ్రెస్ పార్టీ లాగా రేవంత్ రెడ్డి గారికి సోనియా గాంధీ మెప్పు పొందడం, రాహుల్ గాంధీ మెప్పు పొందడం ప్రధానమైనటువంటి. ఎందుకంటే ముఖ్యమంత్రి సీటు ఉంటుందా ఊరుతో తెలియదు. దాని వెనకాలనే లైన్ లో మిగతా మంత్రులందరూ కాచుకొని కూర్చున్నారు. ఎప్పుడు రేవంత్ రెడ్డిని కిందికి లాగుదామా, మనం పైకి వచ్చి కూర్చుందామా అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి పదవి గండం ఉంది కాబట్టి వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి. ఎవరిని? అధినాయకత్వాన్ని. సోనియా గాంధీ కాళ్ళు కడుక్కుంటాడు, తన తల్లిని కాదని ఆమెనే నా తల్లి అంటాడు. రాహుల్ గాంధీ గారిని హీరో చేస్తాడు. ఇక అది హీరోనా జీరోనా భారతదేశం మొత్తం చూస్తా ఉంది కదా. రాహుల్ గాంధీ గారు ఎందుకు 3 times తెలంగాణ మొత్తం తిరిగిండు, దేశం మొత్తం తిరిగిండు, ఎందుకు ఇవాళ ప్రధానమంత్రి కాలేకపోతున్నాడు, ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పాత్ర ఎందుకు బాధ్యతాయుతంగా పోషిస్తలేదో దేశం మొత్తం చూస్తా ఉంది. అది వాళ్ళ ఇంటర్నల్ ఎజెండా. కానీ మాకు తెలంగాణ ప్రాంతమే ఇంపార్టెంట్. రోజా మేడం, మాకు ఏ సమస్య అయినా తెలంగాణ ప్రజలకు జరుగుతుందంటే అది లఘుచర్ల అయినా, లేకపోతే పోలీస్ బెటాలియన్ అయినా, అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లైనా, రైతులైనా, 29వ జీవో తీసుకొచ్చి SC/ST BC మైనార్టీ వర్గాల నిరుద్యోగుల నోట్లే మన్నుగొట్టి వాళ్ళని ఓపెన్ ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటించిన రేవంత్ రెడ్డి విషయంలో ఇదే నిరుద్యోగుల తరపున నిలబడి మేము కొట్లాడుతున్నాం. అయితే అన్యాయం జరిగిన ప్రాంతానికి వెళ్ళి కొట్లాడితే మేము ఆంబోతులం అవుతామా? అన్యాయం జరుగుతున్న ప్రాంతంలోకి వెళ్ళి మేము నిన్ను ప్రశ్నిస్తే నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయమని చెప్పేసి మేము అడిగితే నీకు మింగుడు పడతలేదా? నాకు అర్థంగా నీ గొంతులో ఎడిక్కాయ తట్టుకుంటా ఉందా? మేము అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని, ఎందుకు నీ మాట తడబడతా ఉంది, ఎందుకు నీ భాష మారుతా ఉంది? నీకు సబ్జెక్ట్ ఉంటే, నీకు అవగాహన ఉంటే, విషయ పరిజ్ఞానం ఉంటే కమ్ టు ద డిబేట్, మాట్లాడు, నువ్వు విషయాన్ని చెప్పు. నేను తీసుకున్న నిర్ణయం వెనకాల ఇగో ఇంతమంది ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి, ఫార్మా కంపెనీ అక్కడ పెట్టడం వల్ల ఆ నియోజకవర్గానికి లాభం జరుగుతుందని అసలు చెప్పుకో. దట్ ఈస్ యువర్ ఇష్యూ మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. బట్ ఎందుకు ప్రతిపక్షం మీద ఆధారపడతా ఉంది? దత్తాత్రేయ గారు రైట్ అండి. మనం కృష్ణారెడ్డి గారితో మనం కృష్ణారెడ్డి గారు, మోడీ పాలనలో చెప్పుకునేందుకు ఒక్క సక్సెస్ స్టోరీ కూడా లేదు అని రేవంత్ రెడ్డి అంటున్నారు. అలాగే 2004లో ఏం జరిగిందో కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పారు. 2004లో దీపం పథకం అప్పుడు కాంగ్రెస్ పార్టీ 400కే గ్యాస్ సిలిండరు స్టవ్ ఇస్తే అది మోడీ వచ్చిన తర్వాత దాన్ని 1200కి పెంచారు. ఇది ఏ మాత్రం ప్రజలకు ఆమోదయోగ్యం కానటువంటి విషయం కాదా? ఇవన్నీ గుర్తులేవా బీజేపీకి అని అంటున్నారు. మేడం, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సమాజానికి కళ్ళ గంతలు పెట్టాలనుకుంటున్నాడు. తను ఏదైతే భాష మాట్లాడుతున్నాడో అదంతా నిజమని తెలంగాణ ప్రజలు నమ్మాలనుకుంటున్నారు. వాస్తవాలు చెప్పాల్సి వస్తే ఇప్పుడు తెలంగాణలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి అక్కడ అసెంబ్లీ చేయడానికి ఒక ఫ్యాక్టరీ 6,000 కోట్లతో ఇచ్చింది.
నేషనల్ హైవేస్ తెలంగాణలో ఎన్ని ఎస్టాబ్లిష్లు అయినాయి, ఎన్ని బ్రిడ్జిలు కడుతున్నారో ఒకసారి చూడాల్సిన అంశం ఉంది. ఇంకోటి కోచ్ ఫ్యాక్టరీ ఫర్టిలైజర్ వెళ్ళిపోయిందన్న కృష్ణారెడ్డి గారు, వరంగల్ అంటే కోచ్ ఫ్యాక్టరీ నుంచి వెళ్ళిపోయింది. ఒక అసెంబ్లీ చేయడానికి 6,000 కోట్ల పెట్టి దాన్ని ఇది చేయడం జరిగింది. కోచ్ అలాగే ఫ్యాక్టరీ కావాల్సింది. రామగుండం దగ్గరది మనకి ఎరువుల కర్మాగారానికి దానికి కూడా 5,000 నుంచి 6,000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఏఎంస్ హాస్పిటల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే వందే భారత్ రైళ్లు సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రానికి లేవు. తెలంగాణకు 4 వందే భారత్ రైళ్లు ఇవ్వడం జరిగింది. అలాగే జాతీయ భద్రతా విషయంలో సెంట్రల్ రైల్వే అన్న, రైల్వే సెంట్రల్. అదే రైల్వే ఇప్పుడు మోడీ గారు ఏం చేయలేదు అన్న దానికి నేను సమాధానం చెప్తున్నాను. మీరు అట్లా అంటే తెలంగాణకి ఇచ్చినట్టు కాదన్న, ఇది సౌత్ కి సంబంధించినటువంటి ఒక లింక్. అది ఆ లింక్ లో మీరు పెట్టినారు అంతే తప్పితే తెలంగాణకి ఇచ్చినట్టేం కాదు. ఏదైనా తెలంగాణ ప్రాంతం నుంచి మనకు తెలంగాణలో ఆవిర్భావం చేరడం జరిగింది. ఇలాంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. ఐటీఆర్ తీసేసినారు, కోచ్ ఫ్యాక్టరీ తీసేసినారు. ఈ తీసేసినవి చెప్పరాదన్న ఫస్ట్. ఒక్క నిమిషం అన్నా, నేను మొత్తం చెప్తాను. తను ఏం చేయలేడు అనే దానికి జాతీయ భద్రతా విషయంలో ఎంతవరకు మనం పురోగతి చెందినము. ఈ రోజు ప్రపంచంలో 5వ స్థానం లోపలికి మనం రావడం జరిగినట్టే ప్రపంచంలో ఈ మోడీ గారి ఘనతనేనా కాదా? 370 ఆర్టికల్ కాదన్న, ఎందుకంటే మిగతా వెనుకబడి మనం ముందుకొచ్చుడు కాదు, ద్రవ్యోబలం వల్ల కరోనా తర్వాత మిగతా దేశాలు వెనుకబడడం వల్ల మనం ముందుకొచ్చినాం. మనం వాళ్ళని దాటి వాళ్ళని ఓవర్టేక్ రాలే. అది మన సంకల్ గుద్దుకోవడం కాదు. సైన్స్ స్టూడెంట్ ఆయన కూడా అక్కడ ఉన్న దత్తాత్రేయ గారు కూడా ఈజ్ రీసెర్చ్ స్టూడెంట్. నేను చెప్తున్నా దాని మీద ఎక్కువ చెప్పుకోకండి అన్న, ఇదో ప్లేస్ అని. అది అవమానకరమైనటువంటిది. ఎక్కడ సామన్నా 360 ప్రభుత్వ రంగ సంస్థలను ఆదానికి అప్పచెప్పినందుకు దేశం నంబర్ 1 స్థానంలో ఉందా? దేశంలో ఉన్నటువంటి రోడ్లను, మైనింగ్స్ లను, తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేసినందుకు నంబర్ 1 లో ఉందా? పేదవాడిని మరింత పేదవాడిని చేసినందుకు నంబర్ 1 లో ఉందా? పెద్దవాడిని మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఆదాని అంబానీలకు అప్పచెప్పేసి దేశాన్ని దివాలా తీసి నిరుద్యోగ శాతాన్ని పెంచి ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడన్న. ఎన్ని ఉద్యోగాలు బాగుపడ్డాడే మీ మోడీ? దేశాన్ని అన్న రంగురంగుల బట్టలతో వేసుకున్న సూటు కోట్లతో బూట్లతో దేశాన్ని పాలిస్తే దేశం బాగుపడదన్నా. పేద నిరుపేద కుటుంబాలకు న్యాయం జరిగేటువంటి ఆలోచనలు చేయమని చెప్పండి మీ మోడీ గారికి. పెద్దవాని కోసం తాపత్రయ పడకని చెప్పు, ధనవంతుని మరింత ధనవంతుని చేయొద్దు అని చెప్పు. పేదవాళ్ళు మరింత పేదవాళ్ళు అయినన్నా జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి దేశంలో. భారతదేశంలో మణిపూర్ లో మంటల్లో కాలిపోతున్నారు మహిళలు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మీద అక్రమ కేసులు పెరుగుతా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లో మీ యోగి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 8,000 కేసులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మీద రిజిస్టర్ అయినాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు జీవించే హక్కు లేకుండా మీరు హరిస్తా ఉన్నారన్నా. ఈ దేశంలో ఈ మానవ హక్కులన్నీ కూడా మంట కలిసిపోతుంటే దేశాన్ని నంబర్ 1 స్థాయిలో ఉంచింది మా మోడీ అని చెప్పి ఎందుకు గప్పాలు కొట్టుకుంటారన్న మీరు? దాని వల్ల దేశాన్ని పక్కదారి పట్టిస్తారు. మీకు మతము, కులము, ఆర్థిక అంశాలు తప్ప మీకు ఏ అంశం దేశంలో మీకు ముందుండదు. మీకు ఇవే ప్రధానమైనటువంటి ఎజెండా. మీకు మతము, కులము, తర్వాత ఆర్థిక పరమైనటువంటి వ్యాపారవేత్తల బాగు తప్ప మీ దేశాన్ని బాగుపరిచిన చరిత్ర మీది కాదు. మీరు అధికారంలో ఉన్న ప్రతిసారి దేశంలో మానవ విలువలు మంటల్లో కలిసిపోయి. రైట్ కృష్ణారెడ్డి గారు అయిపోయిందా? మీరు ప్రైవేటు సంస్థలకు పోవడానికి ముఖ్య కారణము మీకు ఒక ఇండస్ట్రియలిస్ట్ గానో ఒక సోషల్ రిఫార్మలిస్ట్ గానో ఉంటే దాని విధానం అనేది ఏంటనేది అర్థమవుతుంది. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఐడిపిఎల్ కంపెనీ ఉంది, బిహెచ్ఎల్ ఉంది. బిహెచ్ఎల్ కూడా సగంలో ఇదేంటి హెచ్ఎంటీ. ఇవన్నీ సంస్థలు మూతపడడానికి గల కారణాలేంటి? నాది ఒక ఫార్మా ఇండస్ట్రీ ఉంది, నాకు తెలుసు. ఫార్మా కంపెనీ కానీ ఒక ఇండస్ట్రీ నడవాలంటే ఒక ఎంప్లాయీని గవర్నమెంట్ లో తీసుకున్న తర్వాత 30 సంవత్సరాల వరకు వాళ్ళు అప్డేట్ అవుతలేరు. సపోజ్ మీరు హెచ్ఎంటీ వాచ్లో ఒక టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి సంబంధించిన వ్యక్తిని పెట్టుకున్న తర్వాత కొత్త అప్డేట్ వచ్చింది. కొత్త అప్డేట్ వచ్చిన తర్వాత ఈ యొక్క ఎంప్లాయీ అప్డేట్ అవుతలేడు. ఎందుకంటే ఈ యూనియన్లు పెట్టుకొని మాకు ఉద్యోగాలు సేఫ్గా ఉండాలి, మేము టెక్నాలజీ నేర్చుకోలేము. అక్కడ ప్రొడక్షన్ ఉన్నా లేక ప్రభుత్వ రంగ సంస్థల ఎంప్లాయీస్ ను అప్డేట్ కావట్లేదని డిగ్రేడ్ చేస్తున్నావు కృష్ణారెడ్డి అన్న.
తప్పు మీరు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఉద్యోగస్తులను ఆయన పనిచేసేటువంటి సైంటిస్టులను డిగ్రేడ్ చేయొద్దు దయచేసి కృష్ణారెడ్డి గారు అప్పీలింగ్ ఎంప్లాయ్ ఆల్సో ఎంప్లాయ్ ఆల్సో డోంట్ డిగ్రేడ్ ద ఎంప్లాయీస్. అంటే మీరు చేసిన తప్పులు పెద్దలకు అమ్ముకోవడం కోసము ఇవన్నీ సాకులు చూపించినారు. బిఎస్ఎన్ఎల్ చంపేయడము ఇవన్నీ కూడా మీరు పెద్దలకు అమ్ముకోవడం కోసం, బతికేయడం కోసం, ఆ జియోని బతికేయడం కోసం, అంబానీలను బతికేయడం కోసము ఇవన్నిటిని కూడా నాశనం చేస్తున్నారన్న. మీరు స్వచ్ఛంగా చెప్పొచ్చు, మీరు ఒక ఇండస్ట్రియలిస్ట్ గా మీరు చెప్పొచ్చు, కానీ అన్న డోంట్ డిగ్రేడ్ ది ప్రభుత్వ రంగ పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్ డిగ్రేడ్ చేయొచ్చు. సోషల్ రిఫార్మ్స్ గురించి మీకు పూర్తిగా అవగాహన ఉండాలండి. ఒక ఇండస్ట్రీ నడపాలంటే గానీ ఈ రోజు ప్రభుత్వ రంగ కెమిస్ట్రీ స్టూడెంట్ I did my PhD in chemistry. I know very well about the industry, pharma industry. నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నీలాగా నేను రెడ్డిని కాదు, డబ్బులు లేవని కాబట్టి నేను ఇండస్ట్రీ పెట్టలేదన్నా. బట్ ఐ నో ద వెరీ వెల్ అబౌట్ ది ఫార్మా ఇండస్ట్రీ అన్న. ఫార్మా ఇండస్ట్రీ గురించి మాకు తెలుసు అన్న. అంత తెలియకుండా నేను లేము. అవగాహన లేదని ఎట్లా అంటారన్నా మీరు? అట్లా అనకండి దయచేసి. ఒకటేనండి వెంకటస్వామి గారు, నేను ఇంత చదువుకున్నాను, ఇంత తిరుగుతున్నాను. మా నాన్న చేసిన అగ్రికల్చర్ ఉంది, మా నాన్న చేసిన వ్యవసాయం ఉంది. దానికంటే వాళ్ళు ఎట్లు నాగళ్ళతో చేశారు. దాని తర్వాత ట్రాక్టర్లు వచ్చినాయి. ఈ రోజు గట్టు మీద కూర్చొని కూడా వ్యవసాయం చేయగలిగి ప్రభుత్వ రంగ సంస్థలు ఈ టెక్నాలజీని తీసుకురాకపోవడం. అరే నా సమాధానం పూర్తిగా వినండి, నాకు సమాధానం పూర్తిగా వినండి. దాన్ని మాత్రమా అంత మాత్రాన్ని మా నాన్నని కించపరిచినట్టుగా ఆ రోజు ఉన్న అవకాశాన్ని బట్టి వాళ్ళు చేశారు. నేను ఉద్యోగస్తులు కూడా వాళ్ళు చేశారు. ఈ రోజు నా కంపెనీలోనే ఒక ట్యాబ్లెట్ తయారు చేస్తే దానికి సంబంధించిన వ్యక్తిని పెట్టుకుంటున్నాను. దానికంటే సుపీరియర్ మాలిక్యుల్ నుంచి వచ్చిందంటే నువ్వు అప్డేట్ అయితే అప్డేట్ అవుతుంది, కాలేకపోతే నేను కొత్త మాలిక్యుల్ ఇండస్ట్రీని అమ్మేయలేదు ఎందుకు మరి? ఇండస్ట్రీని అమ్మేయట్లేదు, ఏదర్ ఎంప్లాయ్ అప్డేట్ కావాలి. మోడీ చేస్తున్నది కదా, మోడీ అమ్మేస్తున్నాడు కదా. అమ్మేయాల్సి వస్తుందంటే ఇక్కడ జరగాల్సి తప్పన్నా, దాన్ని రివైవ్ చేయాలా. మోడీ కూడా అప్డేట్ కావాలా. మోడీ అప్డేట్ అయితే లేడు, అది నడతలేదు కాబట్టి బంద్ చేసి అమ్మేస్తున్నాం కాదు కదా. ప్రైవేటైజేషన్ ఈ రోజు ప్రైవేటైజేషన్ తాతల తండ్రులు సంపాదించిన ఆస్తులను మనం కష్టమో నిష్ఠురం అయినా ఇబ్బంది అయినా కూడా పాత ఇళ్ళైనా రిపేర్ చేసుకొని పెట్టుకుంటాం అన్న తెగనమ్మము. ఇది భారతీయ సంస్కృతి. ఇక్కడ మోడీ గారు పాత పడ్డదని అన్నిటిని నమ్ముతున్నాడు. సంస్కృతి వదిలిపెట్టింది ఆయన. చెప్పడం భారతీయ హిందుత్వం కానీ ఆ హిందూ ఐడియాలజీ లేదు, భారతీయ ఐడియాలజీ లేదు ఆయన దగ్గర. అంతా కూడా బిజినెస్, గుజరాతీ బిజినెస్ మైండ్. అధికారం వచ్చిన తర్వాత దత్తాత్రేయ గారు కృష్ణారెడ్డి గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. కృష్ణారెడ్డి గారు ఒక్క నిమిషం. దత్తాత్రేయ గారు చెప్తున్నా. కృష్ణారెడ్డి గారు, దేశంలో వినండి, దేశంలో నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి అయిన తర్వాత 6 లక్షల కోట్ల విలువ చేసే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అనేక్ మాల్ ఫర్ సేల్ ఈ దేశాన్ని రోడ్డు మీద పెట్టి నిట్ట నిలువున అమ్మేసిండండి. దాని మీద ప్రభుత్వ రంగ సంస్థల మీద ఆధారపడి జీవించే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ఉపాధి అవకాశాలను తుంగలో దొక్కిండు. రిజర్వేషన్ టార్గెట్ ఇస్ రిజర్వేషన్. దత్తాత్రేయ డైరెక్ట్ గా మోడీ రిజర్వేషన్ రద్దు చేసే ఉద్దేశంతో ప్రభుత్వ రంగ సంస్థలలో రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి మట్టి రద్దు చేస్తున్నాడు. ఈ అగ్నిస్ట్ రిజర్వేషన్ చెప్పేది వినన్నా. ఇప్పుడు ఏంటంటే దేశంలో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రాజ్యాంగాన్ని ఎక్కువసార్లు అబద్ధపాలు చేసిండు. దేశ చరిత్రలో ఎన్నడూ కూడా ఈడీ, సిబిఐ లాంటి సంస్థలను, ఐటీ లాంటి సంస్థలను అత్యంత ఎక్కువగా దుర్వినియోగం చేసిన ప్రధానమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే నరేంద్ర మోడీ గారు అని చెప్తారు. తన అధికారాన్ని కాపాడుకోవడం కోసం దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నింటినీ నిలువున 2 ముక్కలు చేసిండన్న. దేశంలో ఉన్న ప్రధాన నిలువున 2 ముక్కలు చేసిండు.
చాలా సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ఎన్సీపీ పార్టీని, సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి శివసేన పార్టీని రెండు ముక్కలు చేసిండు. పార్టీ వ్యవస్థాపకులైనటువంటి వారి కుటుంబాల నుంచి పార్టీని దూరం చేసిన చరిత్ర మీదన్నా ఈడీ సిబిఐల పేరు మీద ప్రాంతీయ పార్టీల మీద ఎంత అక్కుసు ఎలగక్కుతున్నారో దేశం మొత్తం చూస్తుందన్నా. మీరు ఆలోచించండి, మోడీ వచ్చిన తర్వాత ప్రాంతీయ పార్టీలు నాశనం చేసిండు, ప్రభుత్వాలను నిర్వీర్యం చేసిండు, పెట్టుబడులు ఉపసంహరించుకున్నాడు, షేర్లు వాపసు తీసుకున్నాడు, ప్రభుత్వాలు రోడ్ల విషయంలో విద్యుత్ లైన్ల విషయంలో, మైనింగ్ విషయంలో, ఓడరేవుల విషయంలో, స్టేడియాల విషయంలో, రైల్వేల విషయంలో, గోదాముల విషయంలో, విమానాశ్రయాల విషయంలో ప్రైవేట్ పరం చేసి ఈ దేశాన్ని ప్రైవేట్ పరం చేసిన ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేటువంటి ఒక చెడ్డ పేరు మీ ప్రధానమంత్రికి మూట కట్టుకోవడానికి గుర్తు పెట్టుకోవాలి మీరు. దీనివల్ల ఏర్పాటు చేసిందా కొర్రి పెట్టిరు మీరు కొనసాగింపలేక వాటిని కృష్ణారెడ్డి గారు ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. మహిళలంటే గౌరవం లేదు, మతం అంటే గౌరవం లేదు, మాట్లాడండి కృష్ణారెడ్డి గారు. అంటే గౌరవం లేదు. దేశం మొత్తాన్ని కూడా దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం చెప్పండి. కృష్ణారెడ్డి గారు. దత్తాత్రేయ గారు, మీరు ఈ ప్రైవేటైజేషన్ అనేది గ్లోబల్ కంపెనీలను తీసుకొచ్చింది ఎవరు? ఆ రోజు ఏది మన్మోహన్ సింగ్ గారు ఫారెన్ ఇన్వెస్టర్స్ కు మనది 51% ఉండాలి, ఫారెన్ కంపెనీలు 49% ఉండాలని చెప్పేసి తీసుకొచ్చి ప్రైవేట్ ప్లేస్ లో పెట్టేసి వాళ్ళను ప్రభుత్వ సంస్థలను కొనే విధంగా ప్రభుత్వం కాదా? ఈ అవగాహన లేకుండా మాట్లాడితే ఎందుకు మరి దాన్ని ఎందుకు సరి చేయలేదు? మోడీ గారు వచ్చి మేము తప్పు చేస్తే మీరు ఎందుకు సరి చేయలేదు సార్? తప్పు చేస్తే కాంగ్రెస్ వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. ఇందాక దత్తాత్రేయ గారు కాంగ్రెస్ బీజేపీ ఒక్కటేలాగా మాట్లాడుతున్నారు అన్నారు. ఈ డిబేట్ లోనే మీ మాట కాంగ్రెస్ మాట ఒకలాగుంది. మా బండి సంజయ్ గారు ఎప్పుడు చెప్తారు మాట్లాడుతున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లలో దేశానికి ఇది చేసిన నష్టం ఏంది, దేశాన్ని ఎలా మోసం చేసింది? నష్టం చేయలేదు కృష్ణారెడ్డి గారు. కృష్ణారెడ్డి గారు, మీరు మీ కుటుంబము మీ తండ్రి తాతలు అందరూ కూడా తెల్లబెట్టలేసుకున్నారు, తెల్లబెట్టలేసుకొని ముందుకు వచ్చినారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ వెంకటస్వామి గారు, దత్తాత్రేయ గారు, కృష్ణారెడ్డి గారు. థ్యాంక్ యూ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు. ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.